హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నార్మల్గా మనం షర్బత్ అయితే తయారు చేసుకుంటూ ఎండల కాలంలో తాగుతూ ఉంటాం కదా. అలా షర్బత్ లేకోకుండా ఇంట్లోనే ఇలా కుల్కి షర్బత్ను తయారు చేసుకున్నామంటే పిల్లలు కూడా ఎంతో టేస్టీగా తాగేస్తారండి. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పక ఇలా ట్రై చేయండి. ఇందుకోసం నేను ఇక్కడ ఒక ఐస్ క్యూబ్స్ ట్రే అయితే నేను తీసుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. అందులో పుదీనా ఆకులను ఈ విధంగా ఒక్కొక్క ఆకు ఒక్కొక్క బాక్స్లో అయితే వేసుకొని వాటర్ అయితే పోసేసుకున్నాను అనమాట. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక 5-6 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని గడ్డలు కట్టే విధంగా అంతవరకు మనం ఉంచేసుకోవాలి. చూడండి, 5-6 గంటల తర్వాత ఈ విధంగా క్యూబ్స్ అనేది రెడీ అయి ఉంటాయి కదా. ఈ ఐస్ క్యూబ్స్ అనేది ఇప్పుడు ఒక బాక్స్లో అయితే మనము పెట్టేసుకుందాము. ఈ కుల్కీ షర్బత్ను పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తాగేస్తారండి. ఇలా ఒక బాక్స్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకోవడానికి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. అందులో ఒక లెమన్ అయితే పిండేసుకున్నాను. మొత్తము లెమన్ మీ క్వాంటిటీని బట్టి మీరు లెమన్ యాడ్ చేసుకోవచ్చు అండి. మీ పులుపుని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక లెమన్ అయితే తీసుకున్నాను. ఇలా మొత్తం పిండేసుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. ఒక అరగంట పాటు సబ్జా గింజలను అయితే ఇక్కడ వాటర్లో అయితే నానబెట్టేసుకున్నాను. ఈ సబ్జా గింజలు అనేది వేడిని అయితే తగ్గిస్తుందండి, బాడీని కూల్ చేస్తుంది. ఇవి ఒక 3-4 స్పూన్లు అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను సబ్జా గింజలు అనేది. ఇవి మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయండి. ఇలా ఒక 3-4 స్పూన్లు వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఐస్ క్యూబ్స్, అవి ఒక 5-6 అయితే వేసుకున్నాను. ఒక 5-6 వేసుకున్నాను. అందులోనే మీ టేస్ట్కు సరిపడా చక్కెర అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే ఇట్లా నిలువుగా కోసి అయితే నేను తీసుకుంటున్నాను. అందులోనే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి గ్లాస్ నిండా. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు. ఇప్పుడు వీటిని అన్నిటి వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, నిమ్మకాయ షర్బత్తులా కాకుండా ఇలా ఒకసారి కుల్కీ షర్బత్ను రెడీ చేసుకొని సమ్మర్లో ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒంట్లో వేడిని కూడా అమాంతం తగ్గిస్తుందండి. ఈజీ ఒక 5 మినిట్స్లో అయితే మనం రెడీ చేసుకోవచ్చు. క్యూబ్స్ అట్లా రెడీ చేసి పెట్టుకొని మనం డైలీ అయినా ఈ విధంగా తయారు చేసుకొని తాగేసేయచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.